హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ లవ్ కుషాస్ కుకింగ్. ఈరోజు నేను కొబ్బరి రెసిపీ చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా 1 కప్ బెల్లాన్ని తీసుకోవాలి. 1 కప్ తురిమిన కొబ్బరిని తీసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ అయిన తర్వాత 1/2 కప్ నీళ్ళని యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చక్కగా బెల్లాన్ని మిక్స్ అయ్యే వరకు, కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కరుగుతూ ఉన్నప్పుడు చక్కగా కరిగిన తర్వాత ఒకసారి వడపోసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఇక్కడ నేనైతే ఆర్గానిక్ బెల్లాన్ని యూజ్ చేశాను, అందువల్ల నేనైతే వడపోయలేదు. మీరైతే చక్కగా వడపోసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని పాకం వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడుకుతున్న బెల్లాన్ని ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలండి. మనం తీగ పాకం వచ్చినట్లయితే మనకి పాకం సరిపోతుంది. ఇంకిప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒకసారి బెల్లాన్ని చక్కగా కలుపుకొని కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి. కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలండి. అన్ని వైపులా చక్కగా కొబ్బరి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టినట్లయితే కొబ్బరి అడుగు పట్టే అవకాశం ఉంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకుంటూ ఉన్నట్లయితే కొబ్బరిలోంచి నీళ్ళు అనేది బయటకు వస్తాయి. ఆ వాటర్ మనకు సరిపోతుందండి. మనం ఎలాంటి వాటర్ మాత్రం యాడ్ చేయకూడదండి ఈ రెసిపీకి. చక్కగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని అడుగు పట్టకుండా చక్కగా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే కొంచెంసేపటికి మనకు వాటర్ అనేది వస్తుంది కొబ్బరిలో నుంచి. ఈ విధంగా వాటర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టి చక్కగా వాటర్ అంతా ఇంకిపోయే విధంగా ఉడికించుకోవాలండి. కొబ్బరిని చక్కగా ఉడికించుకోవాలి కలుపుతూ. నీరు మొత్తం పోయి దగ్గర పడేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని చక్కగా నీళ్ళు మొత్తం ఇంకిపోయే విధంగా మనం కలుపుతూ ఉడికించుకోవాలండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. కొబ్బరి అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకొని ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ని కనుక సిమ్లో పెట్టుకొని ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. చేత్తో కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా బాల్ లాగా చేసుకోవాలండి. బాల్ లాగా చేసుకుంటే బాల్ కనుక రెడీ అయితే మనకి ఈ మిశ్రమం కరెక్ట్గా ఉన్నట్టు. ఇంక ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలండి. ఇలా చల్లారి పెట్టుకునేటప్పుడు ఇలాగే వదిలేయకూడదండి, ఎందుకంటే అడుగు పట్టే అవకాశం ఉంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలండి. ఇలా చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని చేతికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ రాసుకొని ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఉండల్లాగా చేసుకోవాలండి. చక్కగా లడ్డూల్లాగా చుట్టుకోవాలండి. ఇలా గుండ్రంగా వచ్చే విధంగా మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి. కొబ్బరి ఉండల రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. కొబ్బరి లడ్డులు రెడీ అయిపోతాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.